అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. దేవీ శరన్నవరాత్రుల్లో రెండవ రోజు అనగా తేదీ 23/09/2025 మంగళవారం అమ్మవారి యొక్క అవతారం గాయత్రీదేవి అవతారం. ముందుగా మనం గాయత్రీదేవి యొక్క అవతార విశిష్టత గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో పవిత్ర గంగానది తీరంలో అరుణుడు అనే మహాబలవంతుడగు రాక్షసుడు నివసించెను. అతను 10,000 సంవత్సరాల పాటు గాయత్రి మంత్రాన్ని జపిస్తూ ఘోర తపస్సు చేసెను. అతని శరీరం నుంచి ఉద్భవించిన అగ్ని జ్వాలలు లోకాలన్నిటినీ తపింపచేశాయి. అతని తపస్సు శక్తితో నదులు ఎండిపోయాయి, అరణ్యాలు వాడిపోయాయి. ఇక స్వర్గమే ఉక్కిరిబిక్కిరి అయ్యింది. భయంతో వణికిపోయిన దేవతలందరూ రక్షణ కోసం బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించారు. తపస్సుతో సంతోషించిన బ్రహ్మ ప్రత్యక్షమయ్యెను. అరుణుడు ఇలా అన్నాడు, నాకు మృత్యువులేని జీవితం కావాలి. దానికి బ్రహ్మదేవుడు సాధ్యం కాదు అని చెప్పెను. అయితే నాకు స్త్రీ చేత గాని, పురుషుని చేత గాని, 2 కాళ్ళ జీవి చేత గాని, 4 కాళ్ళ జీవి చేత గాని, శస్త్రాల చేత గాని, పంచభూతాల వల్ల గాని నాకు మరణం కలగకున్నా చూడు అని చెప్పెను. దానికి బ్రహ్మదేవుడు బలవంతంగా తదాస్తు అన్నారు. ఆ వరం పొందిన వెంటనే అరుణుని గర్వం ఆకాశమంతా ఎగిసింది. తన రాక్షస సైన్యాన్ని సమీకరించి దేవలోకంపై దాడి చెయ్యాలని నిశ్చయించుకున్నాడు. ఒక దూడను దూతగా పంపి ఇంద్రునికి యుద్ధవార్త ఇచ్చెను. భయపడిన ఇంద్రుడు విష్ణువును ఆశ్రయించి దేవతలందరితో కలిసి చివరికి శివుని వద్దకు చేరుకున్నారు. కైలాసంలో ధ్యానమునందున్న శివుడు కన్నులు తెరిచి ఉండెను. అరుణుని బలం గాయత్రి మంత్ర జపమే. ఆ జపాన్ని మానేస్తే గాని అతన్ని సంహరింపలేము అని శివుడు ఉపదేశించాడు. దేవగురువు అయిన బృహస్పతి అరుణుని వద్దకు వెళ్ళెను. అతనితో ఇలా అన్నారు, నీవు జపించే గాయత్రి మంత్రాన్నే మేము జపిస్తున్నాం. మనం అందరం ఒకే దేవిని ఆరాధిస్తున్నాం కాబట్టి శత్రువులం ఎలా అవుతాం? మనం అందరం మిత్రులం. అనగానే అరుణుడు ఆగ్రహంతో ఇలా అన్నాడు, అయితే నేను గాయత్రిని త్యజిస్తున్నాను. అలా అనగానే అతని తేజస్సు కనుమరుగై బలహీనుడైను. ఆ సమయంలో దేవతలందరూ చేతులు జోడించి ప్రార్థించారు. ఆకాశమంతా బంగారు కాంతితో నిండిపోయింది. 5 ముఖాలతో 10 భుజాలతో ప్రకాశమానమైన గాయత్రీదేవి ప్రత్యక్షమయ్యెను. ఆమె రూపం ఒక్కసారిగా మారిపోయింది. ఆమె శరీరం నుండి లక్షలాది నల్లని బంగారు రంగు తుమ్మెదలు బయటకు వచ్చి భూమాకాశాలను కమ్మేశాయి. ఆ 6 కాళ్ళు తుమ్మెదలు రాక్షసులపై విరుచుకుపడ్డాయి. వారిని చెవిటివారిగా చేసి కదలలేని స్థితిలోకి నెట్టాయి. ఒక్కొక్కరిని సంహరించాయి. చివరికి గర్వంతో ఉప్పొంగిపోయిన అరుణుడు కూడా కూలిపోయి భ్రమరీదేవి దండయాత్రలో అంతమయ్యాడు. ఇలా అరుణుడు మృత్యువునకు గురయ్యాడు. మనుషుల చేత కాదు, జంతువుల చేత కాదు, 6 కాళ్ళ తుమ్మెదల చేత. ఆ దినం నుండి దేవతలందరూ ఆమెను భ్రమరీదేవిగా ఆరాధించారు. గాయత్రి మంత్రం సర్వోన్నతమైనది. భక్తితో జపిస్తే లోకహితం కలుగుతుంది. అహంకారంతో దుర్వినియోగం చేస్తే నాశనం తప్పదు. ఇది గాయత్రీదేవి యొక్క అవతార విశిష్టత. ఇప్పుడు మనం గాయత్రీదేవి యొక్క అష్టోత్తర శతనామావళి. ఈ అష్టోత్తరం చదవడం వచ్చిన వారు ఒక్కొక్క మంత్రం చదువుకుంటూ పూజ చేసుకోండి. చదవడం రానివారు మనసులో ఓం శ్రీమాత్రే నమః అనుకుంటూ ఒక్కొక్క మంత్రం వింటూ పూజ చేసుకోండి. ఓం శ్రీ గాయత్రై నమః, ఓం జగన్మాత్రే నమః, ఓం పరబ్రహ్మ స్వరూపిణ్యే నమః, ఓం పరమార్థ ప్రదాయై నమః, ఓం జప్యాయై నమః, ఓం బ్రహ్మతేజో వివర్ధిన్యాయ నమః, ఓం బ్రహ్మస్వరూపిణ్యాయ నమః, ఓం భవ్యాయ నమః, ఓం త్రికాలజ్ఞేయ రూపిణ్యాయ నమః, ఓం త్రిమూర్తిరూపాయ నమః, ఓం సర్వజ్ఞాయాయ నమః, ఓం వేదమాత్రే నమః, ఓం మనోన్మన్యే నమః, ఓం బాలికాయ నమః, ఓం తరుణ్యాయ నమః, ఓం వృద్ధాయై నమః, ఓం సూర్యమండలవాసిన్యాయ నమః, ఓం మందేహదానవంశకారిణ్యాయ నమః, ఓం సర్వకారణాయ నమః, ఓం హంసారుడాయ నమః,
ఓం వృషారుడాయ నమః. ఓం గరుడారోహిణ్యాయ నమః. ఓం శుభాయ నమః. ఓం షట్కుకిన్యాయ నమః. ఓం త్రిపాదాయ నమః. ఓం శుద్ధాయ నమః. ఓం పంచశీర్షాయ నమః. ఓం త్రిలోచనాయ నమః. ఓం త్రివేదరూపాయ నమః. ఓం త్రివిధాయ నమః. ఓం త్రివత్తఫలదాయిన్యాయ నమః. ఓం దశహస్తాయ నమః. ఓం చంద్రవర్ధాయ నమః. ఓం విశ్వామిత్రవరప్రదాయ నమః. ఓం దశాయుధధరాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం సంతుష్టాయ నమః. ఓం బ్రహ్మపూజితాయ నమః. ఓం ఆదిశక్త్యాయ నమః. ఓం మహావిద్యాయ నమః. ఓం సుషుమ్నాభాయాయ నమః. ఓం సరస్వత్యాయ నమః. ఓం చతుర్వింశత్యక్షరాఢ్యాయ నమః. ఓం సావిత్ర్యాయ నమః. ఓం సత్యవత్సల్యాయ నమః. ఓం సంధ్యాయ నమః. ఓం రాత్ర్యాయ నమః. ఓం సంధ్యా రాత్రి ప్రభాతాఖ్యాయ నమః. ఓం సాంఖ్యానకులోద్భవాయ నమః. ఓం సర్వేశ్వర్యాయ నమః. ఓం సర్వవిద్యాయ నమః. ఓం సర్వమంత్రాధ్యాయ నమః. ఓం అవ్యాయ నమః. ఓం శుద్ధవస్త్రాయ నమః. ఓం శుద్ధవిద్యాయ నమః. ఓం శుక్లమాల్యానులేపనాయ నమః. ఓం సురసింధుసమాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం బ్రహ్మలోక నివాసిన్యాయ నమః. ఓం ప్రణవ ప్రతిపాద్యాయ నమః. ఓం ప్రణతోద్ధరణకమాయాయ నమః. ఓం జలాంజలి సుసంతుష్టాయ నమః. ఓం జలగర్భాయ నమః. ఓం జలప్రియాయ నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వదాయ నమః. ఓం సుధా సంస్థాయ నమః. ఓం స్రౌసట్వోసటద్వసత్కార్యాయ నమః. ఓం సురభ్యాయ నమః. ఓం షోడశకళాయ నమః. ఓం మునిబృంద నిసేవితాయ నమః. ఓం యజ్ఞప్రియాయ నమః. ఓం యజ్ఞమూర్త్యాయ నమః. ఓం సృక్షువాజ్యస్వరూపిణ్యాయ నమః. ఓం అక్షమాలాధరాయ నమః. ఓం అక్షమాలా సంస్థితాయ నమః. ఓం అక్షరాకృత్యాయ నమః. ఓం మధుచ్ఛంద ఋషిప్రీతాయ నమః. ఓం స్వచ్ఛందాయ నమః. ఓం ఛందసానింద్యాయ నమః. ఓం అంగుళీ పర్వ సంస్థానాయ నమః. ఓం చతుర్విశంతి ముద్రికాయ నమః. ఓం బ్రహ్మమూర్త్యాయ నమః. ఓం రుద్రశిఖరాయ నమః. ఓం సహస్రపరమాయ నమః. ఓం అంబికాయ నమః. ఓం విష్ణుహృదయాయ నమః. ఓం అగ్నిముఖ్యాయ నమః. ఓం సతుమధ్యాయ నమః. ఓం శతావరాయ నమః. ఓం సహస్రదళ పద్మాస్తాయ నమః. ఓం హంసరూపాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం చరాచరస్థాయ నమః. ఓం చతురాయ నమః. ఓం సూర్యకోటి సమప్రభాయ నమః. ఓం పంచవర్ణముఖ్యాయ నమః. ఓం దాత్రేయ నమః. ఓం చంద్రకోటి శుచిస్మితాయ నమః. ఓం మహామాయాయ నమః. ఓం విచిత్రాంగ్యాయ నమః. ఓం మాయాబీజనివాసిన్యాయ నమః. ఓం సర్వయంత్రాత్మికాయ నమః. ఓం సర్వతంత్రస్వరూపాయ నమః. ఓం జగద్దితాయ నమః. ఓం మర్యాదాపాలికాయ నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహామంత్రఫలప్రదాయ నమః. ఇది శ్రీ గాయత్రి అష్టోత్తర శతనామావళి సమాప్తం. ఇప్పుడు గాయత్రీదేవికి పెట్టవలసిన నైవేద్యం ఏమిటంటే కొబ్బరి అన్నం. తర్వాత వీడియోలో మనం అన్నపూర్ణాదేవి యొక్క అవతార విశిష్టత మరియు అష్టోత్తర శతనామావళి మరియు నైవేద్యం గురించి తెలుసుకుందాం. ధన్యవాదములు.